రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కల్కి 2098 ఏడి. ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో దీపికా పడుకునే హీరోయిన్ గా నటిస్తుండగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన క్లిప్స్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. తెలుగు సినిమాని హాలీవుడ్ లెవెల్లో టేకింగ్ ఉండడంతో అందరిలోనూ ఇంట్రెస్ట్ మరింత పెరిగింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇటీవలే వచ్చిన ఒక ఇంటర్వ్యూలో కల్కి 2098 ఏడి సినిమాకి ప్రభాస్ కు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే విషయాన్ని తెలిపారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2098 ఏడి సైన్స్ ఫిక్షన్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కల్కి పాత్రలో నటిస్తున్నారు అని తెలుస్తోంది. కొన్ని రోజులుగా కల్కి 2098 ఏడి సినిమాకి సీక్వెల్ ఉంటుందని వినిపిస్తోంది. ఆ విషయం గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే మూవీలో ప్రభాస్ నే ఎందుకు తీసుకున్నారు అనే విషయం గురించి కూడా మాట్లాడారు. కల్కి 2098 ఏడి సినిమా సీక్వెల్ గురించి ఇప్పుడు తాను ఆలోచించడం లేదు అని నాగ్ అశ్విన్ అన్నారు. అలాగే ఈ మూవీ ఫ్రాంచైజ్ గురించి కూడా ఇంతవరకు ఏం ప్లాన్ చేయలేదు అని చెప్పారు. ఇక కల్కి 2098 ఏడి స్టోరీ రాసుకునే సమయంలో ఎవరు హీరో అయితే బాగుంటుంది ఆలోచించారు అన్నారు. ఆ సమయంలో ఆ క్యారెక్టర్తో ప్రభాస్ను ఊహించుకొని ఆ స్టోరీ రాసుకున్నాను అని తెలిపారు. ఈ స్టోరీ కోసం తాను ఆలోచనలో ప్రభాస్ మాత్రమే ఉన్నాడు అని, అందుకే ప్రభాస్ని ఈ మూవీకి హీరోగా ఎంచుకున్నట్లుగా దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.